Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. M2 సంబంధించి యూనిట్ 4లో ఉన్నాము. యూనిట్ 4లో దట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ చాలా రిక్వెస్ట్ చేసిన వీడియో సోలనాయిడ్ ఆఫ్ వెక్టార్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఫస్ట్ నుంచి 5th యూనిట్ వరకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీరు లైక్స్ చేస్తున్నారు కాబట్టి మేము ఎన్నో వీడియోస్ తీయగలుగుతాం స్టూడెంట్స్. అండ్ కామెంట్ సెక్షన్లో థమ్ సింబల్ పెట్టి మీకు నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో అడగండి, లేదా మీకు బాగా నచ్చింది అనుకున్న స్టూడెంట్స్ ఖచ్చితంగా థమ్ సింబల్ పెట్టండి. వీ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ ఉంది, జాయిన్ అవ్వండి. సో జాయిన్ అవి మాకు సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ జూనియర్స్కి మా వీడియోస్ షేర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, సో ఇలాంటి సమ్ ఎలా చేయాలి? సో ఇక్కడ ఏమడిగాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి అండ్ సోలనాయిడ్ ఆఫ్ వెక్టార్ అని క్వశ్చన్ అయితే మనకి ఇచ్చారు స్టూడెంట్స్. ఓకే, సో యాక్చువల్గా ఏంటంటే పాయింట్ ఫంక్షన్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్కేలార్, ఒకటి వెక్టార్. ఈ ఎఫ్ అనేది ఏంటి? సోలనాయిడ్ ఆఫ్ వెక్టార్లోని ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ ఎనీ వెక్టార్ పాయింట్ ఫంక్షన్. ఏంటి? వెక్టార్ పాయింట్ ఫంక్షన్. స్కేలార్ వెక్టార్ చెప్పాం కదా, దాంట్లో వెక్టార్ పాయింట్ ఫంక్షన్ అన్నప్పుడు ద డైవర్జెన్సీ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే మనము డైవర్జెన్సీ ఆఫ్ ఎఫ్ చేస్తే మనకి 0 రావాలి. 0 వస్తే మనకి ఇది ప్రూవ్ అయినట్టు. ఇక్కడ ఏమంటున్నాడంటే క్వశ్చన్లోని ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి. పి వాల్యూ అడుగుతున్నాడు. ఈ వెక్టార్ ఆల్రెడీ చెప్పేశాడు సోలనాయిడ్ ఆఫ్ వెక్టార్ అనేసి, కాబట్టి చెప్పేసి ఇప్పుడు పి వాల్యూ కనుక్కోమంటాడు. ఎలా చేయాలి? ఓకే, ఓన్లీ సోలనాయిడ్ ఆఫ్ వెక్టార్ ఆల్రెడీ చేసేసాము, అది కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. ఓకే, ఎలా చేయాలంటే ఫస్ట్ గివెన్ వెక్టార్, చాలా ఈజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో థమ్ సింబల్ పెట్టండి స్టూడెంట్స్. ఓకే, గివెన్ వెక్టార్ f is equals to x plus 3y I, okay, vector plus y minus 2z j vector plus k plus pz, okay, k vector. ఇది given vector. ఓకే, సో మరి డివే ఫార్ములా ఏంటి? డివే ఫార్ములా ఏంటి అంటే df formula is equals to dou by dou x plus dou by dou y plus dou by dou z. ఇక్కడ f1 f2 f3 ఇక్కడ పైన కూడా రాసుకోవచ్చు, పక్కన కూడా రాసుకోవచ్చు. పక్కన రాశారంటే మీకు అర్థం కావడం కోసం రాశాను. ఈ f1 f2 f3 వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి? చాలా సింపుల్. ఇది f1, ఇది f2, ఇది f3 వాల్యూస్. సో వేసుకోండి. f1 ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ 3y, f2 ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ 2z అండ్ f3 ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ pz. ఇది ఇప్పుడు ఈ f1 f2 f3 వాల్యూస్ దీంట్లో వేసుకుని మనం పార్షియల్ డెరివేషన్ అంటే డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్ అప్లై చేద్దాం స్టూడెంట్స్. ఓకే, సమ్ అక్కడితో అయిపోతుంది, చాలా సింపుల్. ఫస్ట్ డివ్ f ఈజ్ ఈక్వల్స్ టు డో బై డో ఎక్స్. f1 వాల్యూ ఏంటి? x ప్లస్ 3y ప్లస్ డో బై డో y ఏంటి? y మైనస్ 2z. f3 వాల్యూ ఏంటి? x ప్లస్ pz. అది వేసుకోండి స్టూడెంట్స్. ఓకే, డో బై డో z x ప్లస్ pz, ఇవి వాల్యూస్. ఓకే, ఇప్పుడు డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్ అప్లై చేయాలి. అప్లై చేయాలంటే సింపుల్ ట్రిక్ చెప్తాను స్టూడెంట్స్. ఇలా అప్లై చేయండి. ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ వాటికి మాత్రం అప్లై చేస్తే 1 వస్తుంది. ఎక్స్ లేకపోతే 0 అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ ఉందా? 3 ఉంది, వై ఉంది, ఎక్స్ లేదు, 0. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వై ఉంది, డో బై డో వై. సో వైకి 1 వస్తుంది. ఇక్కడ వై ఉందా? లేదు, ఇది 0 అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, డో బై డో జెడ్, జెడ్ అంటే ఎక్స్ ఉంది కాబట్టి 0,
ఇక్కడ z ఉంది కాబట్టి 1 ఇంటూ p వస్తుంది. ఇప్పుడు వాల్యూస్ వేసుకోండి. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 వచ్చింది మనకి, ప్లస్ డో బై డో ఎక్స్ ఆఫ్ 3y అంటే 0 అవసరం లేదు. డో బై ఆఫ్ y అంటే ఏంటి 1 ప్లస్ డో బై ఆఫ్ 0 అంటే 2z అంటే ఏంటి 0 అవసరం లేదు. డో z ఆఫ్ x అంటే 0. డో z ఆఫ్ z అంటే ఏంటి 1 ఇంటూ p. సో మనకి ఇక్కడ ఇది ఆల్రెడీ చెప్పేశాడు సోలిడ్ ఆఫ్ వెక్టార్ అని చెప్పేశాడు కాబట్టి ఇది ఈజ్ ఈక్వల్స్ టు మనం 0గా తీసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్స్ టు 0గా తీసుకోవచ్చు. ఓకే ఓకే. సో 1 + 1 2 వచ్చింది, 2 + p ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 2 అవతల కలిపితే ఏమొస్తుంది మనకి p ఈజ్ ఈక్వల్స్ టు -2. సో మనకి సమ్ అయిపోయింది. ఓకే స్టూడెంట్స్, చాలా ఈజీగా ఉంది. నచ్చింది అనుకుంటా స్టూడెంట్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.